నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ జపాన్ లోని కోప్ క్యాంపస్ లోని హ్యోగో మెడికల్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2025 భారతదేశానికి ముఖ్య స్పీకర్ గా ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా యువకులు మరియు పిల్లలు బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమయ్యే వాస్కులైటిస్ మరియు రోగ నిరోధక సంబంధిత స్ట్రోకులు అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచ జ్ఞాన మార్పిడి మరియు మెరుగైన స్ట్రోక్ కేర్ కోసం వ్యూహాలను ప్రోత్సహించారు. బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అవగాహన ప్రచారం మరియు వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ మాడ్యూల్స్ తో సహా ఐఎస్ఏ చొరవలను ప్రదర్శించారు. ప్రభుత్వ విద్యను వృత్తిపరమైన శిక్షణతో కలపడం ద్వారా ఐఎస్ఏ స్ట్రోక్ కేర్ ను బలోపేతం చేస్తుందని తెలిపారు. బాల్యం నుంచి ఋతు విరతి వరకు మహిళల జీవిత కాలంలోని వివిధ దశల్లో నిర్దిష్ట ప్రమాద కారకాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారికి స్ట్రోక్ల భారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 5 మందిలో 1 మహిళలు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నారన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ మహిళల సంఖ్యను రెట్టింపు చేస్తుందని ఆమె వివరించారు. ఇక్కడ ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ మీద మీ అందరికీ చాలా అవగాహన ఉన్నది. పెరాలసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన జబ్బు అని గుర్తించారు. దీని మీద WHO సహా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్తో సహా ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం తగ్గించడానికి తీవ్రతని. ఇందులో స్పెసిఫిక్గా నేను మొన్న 13 నుంచి 15 వరకు జరిగిన ఏషియా పెసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ అంటారు. ఇది అంటే ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఏషియా పెసిఫిక్ కంట్రీస్ అంటారు. అంటే యూరోప్ అమెరికా కాకుండా మిగిలిన దేశాలన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రోక్ కాన్ఫరెన్స్ జపాన్ కోబే నగరంలో జరిగింది. మెడికల్ యూనివర్సిటీ అనేది అక్కడ హ్యూగో మెడికల్ యూనివర్సిటీలో జరిగింది. అక్కడ 2000 మందికి పైగా డెలిగేట్స్ వచ్చారు. 500 పేపర్లకు పైగా అక్కడ ప్రజెంటేషన్స్ జరిగినాయి వివిధ దేశాల నుంచి. అందులో మనకి ఆహ్వానం అందింది ఏపీఎస్సి వాళ్ళ దగ్గర నుంచి. ఆ ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు. ఈ పెరాలసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తుంది. అమెరికాలో యూరోప్లోనేమో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తుంటే మనకు ఆసియా దేశాల్లో 40 ఏళ్ళకే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి పరిశోధనలు జరిపి దీని నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఏషియా పెసిఫిక్ ఆర్గనైజేషన్ మొదలైందనమాట. ఈ సందర్భంగా నా యొక్క సూచన మేరకు 20 దేశాలు ఉంటాయి సభ్య దేశాలు ఏపీఎస్ఓలో. 20 దేశాల రౌండ్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు. మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు. అందులో ఏం చేశారంటే మనకి అరగంట కేటాయించారు మాట్లాడటానికి. మిగిలిన అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన తేయటానికి గుర్తించడం ఎట్లాగా దాని ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికీ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము. 18 ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు బీపీ చూపించుకుంటే సగం పెరాలసిస్లు రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరియస్ స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడ అన్నీ వివరించాము. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించాము. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ దేశంలో చేసే ఏం చేస్తారనేది ఇదంతా దెర్ వాజ్ ఏ వెరీ గుడ్ డిస్కషన్. ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాము. ఇంతేకాకుండా సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి. అంటే ఒక్కొక్క భాగంలో నేను 2 విషయాల మీద మాట్లాడాను. ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది. 60% మరణాలు పక్షవాతంతో మరణాలు స్త్రీలో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది. రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. అంతేకాకుండా స్త్రీలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీలప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా లేకపోతే పిల్లలు పుట్టడానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షవాతాలు వస్తున్నాయని గుర్తించారు.
ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక సమస్య 20-25% ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ జబ్బు కూడా కార్డియోవాస్కులర్ లింక్ అని గమనించారు. పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ సమస్య ఉన్న వారికి మెటబాలిక్ సిండ్రోము, హార్ట్ అటాక్సే కాకుండా పెరాలసిస్ అనేవి సంభవిస్తున్నాయి అనేసి కూడా ఒకటి కొత్తగా కనుక్కున్నారు. అందుకని ఇది చిన్న వయసులో కూడా ఇది మనకి అవగాహన ఉండాలి, సో దట్ వీళ్ళకి దాని నుంచి కూడా రక్షించాలి అనేది చర్చలు జరిగినాయి. రెండో ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి 6 వారాల వరకు కూడా బ్రెయిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్ళకి పక్షవాతాలు వచ్చే అవకాశం చాలా 4 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ అయినా కూడా. 2 కారణాలు, అగైన్ మళ్ళీ బీపీ పెరుగుతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీలో, దాన్ని హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎక్లాంషియా, ప్రీ ఎక్లాంషియా అంటారు. ఒకప్పుడు అది గుర్రపాతం అనేది వచ్చిపోయేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు ఈ స్త్రీలలో ఆ బీపీ అప్పుడు రావటమే కాకుండా తర్వాత లైఫ్లో కూడా వస్తుంది, దాని నుంచి కూడా మనం రక్షించాలి అనేది ఇప్పుడు పరిశోధనలో తేలింది. ఇంకో ప్రత్యేకమైన స్పెషల్ పెరాలసిస్ ఏంటంటే లేడీస్లో వచ్చేది సివిటి, సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని అంటారు. అదేంటంటే ఆర్టరీస్ బ్లాక్ అయ్యే బదులు వెయిన్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ప్రత్యేకంగా డెలివరీ తర్వాత వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తాయి కాబట్టి దాని యొక్క గుర్తించడము లేట్ అవుతుంది. ఆ లేట్ అవటం మూలంగా వాళ్ళు చాలా మంది డిజబిలిటీ అంటే చెయ్యి కాలు పోవటము, లేదా ఫిట్స్ రావటము, లేదా కోమాలోకి పోవటం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించారు. ఇంకొక అంశం ఏం చర్చించానంటే వాస్కులైటిస్ అండ్ ఇన్ బ్రెయిన్, రక్తనాళాలు కొంతమందికి ఏం కారణం లేకుండా వస్తుంది, 30 ఏళ్ళకి లేదా 20 ఏళ్ళకి, ఇలా చిన్నపిల్లల్లో కూడా బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, స్మోకింగ్ ఉండదు, అయినా కూడా వీళ్ళలో కొత్తగా ఈ మధ్యకాలంలో వాస్కులైటిస్ అనే జబ్బు మూలంగా కూడా బ్రెయిన్ పెరాలసిస్ వస్తుందని గమనించాము. దాని మీద పరిశోధన పత్రం సమర్పించాను నేను. దాంట్లో ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, రక్తాలన్నీ ముడుచుకుపోయేసి దాని మూలంగా పెరాలసిస్లు వస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా గుర్తించడానికి కొన్ని పరీక్షలు, కొన్ని వెన్నునీరు పరీక్ష లేకపోతే యాంజియోగ్రామ్ వంటివి చేసి వాటికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత మనం ఎందుకు మాడుకోవాల్సి వస్తుంది అంటే ఒక 100 మందికి పక్షవాతం వస్తే దాంట్లో మనకి 50 మందికే కారణం తెలుసు, మనకి మిగిలిన 50 మందిలో కారణం తెలియదు. ఇంకా చాలా విషయాలు జరిగే కొద్దీ ప్రతి సంవత్సరం మనకి పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ పరిశోధనలో వెల్లడైన విషయాల్ని మనకి ప్రజానీకానికి ఎట్లా అయితే ఉపయోగపడుతుంది, దాన్ని మన ప్రాక్టికల్గా ఎట్లా మనం ఉపయోగించుకోవాలి, వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం జనాల్ని ఎట్లాగా ప్రభావితం చేసి వాళ్ళని రక్షించుకోవడానికి అనేది ఉద్దేశం. ఈ సదస్సులో ఇంటర్నేషనల్ స్పీకర్స్, వరల్డ్ స్ట్రోక్ లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, జపాన్ స్ట్రోక్ సొసైటీ ప్రెసిడెంట్, అలాగే సింగపూరు, న్యూజిలాండు, కొరియా, చైనా, మలేషియా, కెనడా వంటి అన్ని, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి అందరు ప్రతినిధులు వచ్చి వారి వియత్నాము, మనలాంటి శ్రీలంక, వియత్నాము, మన పక్కన ఉన్న మయన్మారు, ఇట్లాంటి దేశాలు కూడా వచ్చి ప్రతి వాళ్ళు పాల్గొని వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళు చేస్తున్న పరిశోధనలు, వాళ్ళ ప్రజల్లో ఉండే సమస్యల గురించి చర్చించాము. దీని ద్వారా ఏంటంటే ఒక్కొక్కరు కోఆపరేటివ్ చేసుకుని ఏషియన్ కంట్రీస్లో ఉన్న ప్రజానీకానికి ఉండే సమస్యలు, రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రివెన్షను, వీటి మీద చర్చించాము. ఈ 3 రోజులు జరిగిన ఈ కాన్ఫరెన్స్లో ఇందాక చెప్పినట్టుగా 500 పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. దానిలో భాగంగా మనం పాల్గొనడం చాలా ఉదాహరణ. ఇండియా నుంచి 4-5 ఇన్వైట్ చేశారు. వారిలో ప్రత్యేకంగా నన్ను, మా సెక్రటరీని ఇన్వైట్ చేశారు. సో ఈవెన్ ఇంకా మీరు కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే నేను ఏదన్నా ఉంటే చెప్తాను. అండ్ 5గురిలో ఒకళ్ళు, లేడీస్లో 5గురిలో ఒకరికి పెరాలసిస్ వస్తుంది, మగవాళ్ళు 6గురిలో ఒకళ్ళకి వస్తుంది. సో లేడీస్ ఆర్ మోర్ ఎట్ రిస్క్, ఇదొకటి చిన్న విషయము. అండ్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ అర్లీగా వస్తేను వీటన్నిటికి కూడా పెరాలసిస్ రిస్క్ ఉందని, హార్మోన్ ట్రీట్మెంట్స్కి పెరాలసిస్ రిస్క్ ఉందని, ఇవన్నీ గమనించమని చెప్తా ఉన్నారు. బాగా అసలే మా సోయలు లేదు. వచ్చేటప్పుడు 4ంటికి మేడం గారు అటెండ్ చేసుకున్నారు. 4ంటికి అటెండ్ చేసుకొని ఈ ఇంజక్షన్ చేసి రికవర్ చేశారు. ఇవాళ బాగానే అన్ని చేయగలుగుతాం, భోజనం కూడా చేశాను. ఇవాళ బాగానే ఈ కాలు చెయ్యి అవన్నీ బాగానే ఉన్నాయి, నోరు కూడా బాగానే మాట్లాడుతున్నాను. బాగా ప్రేమగా చూసారా. మేము గడపాలండి, మాది సక్కరపల్లి నుంచి పడిపోయాను. ఇక ఆడ నుంచి అంబులెన్స్లో డాక్టర్ గారి కాడికి వచ్చాం. డాక్టర్ గారికి వస్తే 4 ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు. ఆ ఇంజక్షన్ చేస్తే ఇక పొద్దున ఉదయానికి రికవర్ అయ్యాను. బాగానే భోజనాలు పెట్టించారు.
అంత డ్రామాటిక్ గా వచ్చారు. బికాజ్ ఆయన 2.5 గంటల్లో వచ్చేసారు. మీకు అంటే బాగా నేలకు బాగా మందం కట్టి నేలకు బాగా మందం కట్టి దొరకకుండా ఈ కాళ్ళు చేతులు అసలు పైన లేచిపోయినటువంటి ఆకాశంలో లేచినటువంటి కాళ్ళు చేతులు. మా సాయంలో అంబులెన్స్లు ఎక్కడికి వచ్చిన డాక్టర్ గారు ఇండికేషన్ చేసినాక సాయంత్రం 8:30 మాకు బాగా సోయి వచ్చింది. బాగానే మాట్లాడే మా మిస్సెస్తో కూడా బాగా బాగానే 8ంటికి బాగా లైన్లోకి వచ్చింది. చిన్న మెదడులో ఈ కాలు చెయ్యి మొత్తం బాగానే రాత్రి ఉదయం 9 కాడికి అన్ని బాగానే పనిచేసింది. ఇంజక్షన్ చేసిన కానీ ట్రీట్మెంట్ బాగా సడన్ గా ఉన్నట్టుండి ఒక అంటే మా 1:30 అప్పుడు బండి మీద వస్తా ఉన్నారు. సడన్ గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగితే కొంచెం పక్కన బండి ఆగాడు. ఆపేసి మా వాళ్ళు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటనే సత్తెనపల్లి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చూసి అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుంది, త్వరగా గుంటూరు తీసుకెళ్ళండి లలిత హాస్పిటల్కి అన్నారు. సో వెంటనే వాళ్ళే అంబులెన్స్ రెడీ చేశారు. మాకు కూడా డౌట్ వచ్చింది. అప్పుడే కొంచెం చెయ్యి కాలు కొంచెం ఉంది అని చెప్పేసి 1 అవర్లోనే ఇక్కడికి హాస్పిటల్ రావడం జరిగింది. సో హాస్పిటల్కి వచ్చిన ఇమీడియట్లీ డాక్టర్ గారు జాయిన్ చేసుకొని వితిన్ 15 మినిట్స్లోనే ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. వితిన్ 2 అవర్స్లో ఆయన మామూలుగా మాట్లాడగలుగుతున్నాడు. చూసాడు మా తల్లి బాగా నోరు కానీ చెయ్యి కానీ కాలు కానీ బాగా ఫ్రీ అయింది. మందుల తర్వాత కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. అదే చెప్తున్నాము, తగ్గిపోయిందని ఇది అవ్వకుండా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. తీసుకొచ్చాము మేడం గారు బాగా తెలుసుకొని వెంటనే వితిన్ 2 అవర్స్ లోపే తీసుకొని వచ్చాము. మేడం గారి కాడికే తీసుకోమని చెప్పాను నేను కూడా. నాకు యాడికి పోతాయి మేడం గారి కాడికి తీసుకోండి. విశాఖలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సల్ హెల్త్ కార్డు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2.5 లక్షల బీమా అందిస్తున్నామని తెలిపారు. పేదవాళ్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని, రాష్ట్రీయ పోషణ మాసం థీమ్స్ లో భాగంగా ఊబకాయం నియంత్రణ, బ్రెస్ట్ ఫీడింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సంజీవని ద్వారా టెక్నాలజీ వినియోగించి వైద్య సేవలు అందించేలా పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. విశాఖలో మెట్టెక్ పార్క్ లో వైద్య పరికరాలు రూపొందించి ప్రపంచానికి ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఒక భార్యకు బాగాలేకపోతే భర్త, కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్ తీసుకురావడం చాలా సఫర్ అవుతూ ఉంటారు. అందుకే మనం అందరూ ఈరోజు మీరు చూస్తే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని, ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రతి ఒక్క నారి ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను, డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి, అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలి, ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ. మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దానికి కారణం మీ మంచితనం. ఆ రోజు హుద్దుద్ సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం. అదే సమయంలో
ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. విశ్వకర్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. బీసీల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా ముగించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం ఎంతో చాకచక్యంతో మెగా డీఎస్సీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా పూర్తి చేసిందని అన్నారు. గతంలో కూడా డీఎస్సీలు అధికంగా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా 6,470 మందికి కోచింగ్ ఇవ్వగా వీరు 241 మంది ఎంపికయ్యారని తెలిపారు. మరి ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్డీఏ కూటమి మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి చేశాం. మరి 150 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు సుమారుగా రేపటి రోజున 16,000 చిల్లర పోస్టులు కూడా మనం ఇస్తున్నాం. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం మెగా జాబ్ మేళా కూడా అన్నారు. మరి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మరి ఏదైతే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని రేపటి రోజున వాళ్ళకందరికీ పోస్టింగ్ కూడా ఇస్తున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మరి ఈ బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ గతంలో కూడా డిఎస్సీలు అధికంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇచ్చాం. మళ్ళీ ఈరోజు మెగా డిఎస్సీ కూడా మనం అమలు పరిచాం. మరి అదేవిధంగా మరి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కూడా గతంలో మరి మేము ప్రతి జిల్లా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాం. మరి అంతేకాకుండా మరి ఆ విద్యార్థులకు స్టే ఫండ్ కూడా 1,500 అందజేశాం. అదేవిధంగా మెటీరియల్ కోసం 1,000 రూపాయలు కూడా అందజేశాం. సుమారుగా మరి కోచింగ్ సెంటర్లో 1,674 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు. ఆన్లైన్లో కూడా 4,770 మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం. మరి ఆఫ్లైను ఆన్లైను టోటల్గా 6,470 మందికి మనం కోచింగ్ ఇచ్చాం. మరి అందులో 241 మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా మరి జిల్లాల వైజ్గా కూడా టోటల్గా 246. మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలికి వదిలేశారు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం. మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. సివిల్ సర్వీస్ కోచింగ్స్లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా 83 మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ ధీటుగా కూడా, ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి 83 మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతుల్లో చూపుతున్నామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి లోకేష్ అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నాని సంధానకర్తగా వ్యవహరించారు. That's where I think one of the slides Abhishek spoke about Naipunyam. Naipunyam is a very interesting experiment, if I may, which we're going to launch in October, where we're trying to match the supply and demand, where I have youngsters who are well educated, who are searching for jobs, and then there's demand. I'm going to do the matchmaking, but we are building skill development into it, where assessment will be done, where state will guarantee that, in IT, this is the kind of level that this person is at. And then what is the skill intervention that's also required? The state is willing to do the skill intervention on your behalf. So I think Andhra Pradesh is uniquely positioned to deliver that, and will be one of the very first states to do it. And that's what will make us very different. అచంచలమైన క్రమశిక్షణ నిబద్ధతతో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మన సంస్కృతి వారసత్వం పట్ల ప్రతి పౌరుడు గర్వపడేలా మోదీ ప్రేరేపించారని, ఆత్మనిర్భర్ భారత్ కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వ విజేతగా ఎదుగుతోందన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనే మోదీ సంకల్పం చాలా గొప్పదని, దానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్తో దేశాన్ని నిరంతరం నడిపేందుకు మరింత అచంచలమైన శక్తి ఆయనకు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwa Vijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday.
చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవంతో ఘనంగా ముగిశాయి. వినాయక చవితి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగడం ఆనవాయితీ. చివరి రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులకు పుష్కరిణిలో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఎమ్మెల్యేతో పాటు జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. వినాయక చవితి 27 ఆగస్టు నుంచి కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారు మన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అప్పటి నుంచి కూడా వినాయక చవితి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా వెంట ఉండి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు మాకు సూచనలు, సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు ఈ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడానికి జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడికి పంపించారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాం. ముఖ్యంగా పోలీసు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు కూడా ప్రతి వాహనం తోటి చివరి వరకు ఉండి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా చక్కగా ఇవి నిర్వర్తించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ముందుగా గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన పుట్ట మట్టితో ఆలయం వద్దనున్న యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులతో పాటు వేద పండితులు హాజరై యాగం నిర్వహించి పవిత్రోత్సవాలను నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సకల దేవతామూర్తులను ఆహ్వానించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి యాగశాలకు వేంచేపుగా తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఆముదల వలస ఎమ్మెల్యేలు గోండు శంకర్, కూన రవికుమార్లు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని సప్తపురాల్లో 55.22 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్లకు 20 శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఆనాటి చీకటి రోజులను ప్రజలు మర్చిపోయి పండుగ వాతావరణంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కాజేసి గ్రామాల్లో అంధకారం నింపి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక దిక్కుతోచని స్థితిలో వైసీపీ ప్రభుత్వం నింపిందని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డ్రైనేజీలు అన్ని పనులకి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి సనపురవారిపేటలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్ అన్న కోటరాజు గారికి, అమ్మగారు ఇది నారాయణ గారితో మాట్లాడి 3 కోట్లు తీసుకొచ్చినట్టు. ఈ రోజు మొన్న ఎలక్షన్ లో చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేశారు, చాలా ఉత్సాహంగా పనిచేశారు. అప్పుడు అంత డీప్గా నేను ఎక్కువ పనులు తిరగని పరిస్థితి కూడా ఉండింది. ఆ తర్వాత నేను వెంటనే గెలిచిన తర్వాత పరామర్శలు అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చెప్పారు. 14-19లో తండ్రి గారు చెప్పినట్టు రెవెన్యూ గారు ఏం డేట్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారని మన అప్పుడు
వార్డు కౌన్సిలర్గా చేసినటువంటి మన మండయ్య గారు చెప్పారు అంతా, ఇలా రెవెన్యూ ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, తర్వాత మున్సిపల్ దీంట్లో నుండి ఇలా చేశామని చెప్పడం జరిగింది. తర్వాత అలాగే కేంద్రమానిపేట అటు సైడ్ వెళ్తే ఇక్కడ శ్మశానం ప్రాబ్లం ఉందని అంటే కమిషనర్ గారు ఫోన్ చేస్తే మాకు జనాలు ఇక్కడ స్టాఫ్ ఎక్కువ, ఆదాయం తక్కువ, మా స్టాఫ్ శాలరీలో సరిపోలేని పరిస్థితి మున్సిపల్ ఆంధ్రవాల్స్ అని అంటే ఆ రోజు నుండి రెవెన్యూ ఫోన్ చేసినంత వరకు ఆంధ్రవాల్స్ మున్సిపాలిటీకి ఫోన్ చేయడానికే నేను భయపడిపోయాను. ఎందుకు శాలరీలు ఇవ్వడానికే డబ్బులు లేవన్న పరిస్థితిలో ఉంటే ఇంక నేనేమి మున్సిపల్ వాళ్ళకి అడిగి ఇబ్బంది పెట్టగలం. అందుకని నేను అడగలే. అప్పుడు రెవెన్యూ ఫోన్ చేసి ఏదో వర్క్లు వచ్చాయి, మేము వర్క్ చేస్తా, ఇల్లుండి ఇది ఉంది, మనం మీ దీనికి వాటిని పెట్టాను, నువ్వు కూడా వచ్చేయాలంటే సరే అని చెప్పి అప్పుడు కనుక్కుంటే ఈ విషయం అంతా తెలిసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గానికి చెందిన 70 మంది లబ్దిదారులకు మంజూరైన 40 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గడిచిన సంవత్సరంలో 4 కోట్ల రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం చేస్తూ సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరుగుతుంది. శ్రీశైలం నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఇంతమందికి చెక్కులు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అని తెలిపారు. ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకొని ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చయిన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 70 కుటుంబాలకు, వ్యక్తులకు 70 కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశాం. నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరం 3 నెలల్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పటికీ అందించడం జరిగింది. గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాము మేము, దీని కింద దాదాపు 22 కోట్ల రూపాయలు ఇచ్చాము. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య దానికి సంబంధించినట్టు ఇస్తూను దాని కింద వర్తించిన దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే, ఎందుకంటే చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు, ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గడిచిన పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వీళ్ళకు చెప్తా ఉంటారు కదా, సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు దగ్గర 70 మంది మనం చెక్కులు పంచుతాం. ఆ ఫొటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం, ప్రభుత్వానికి పంపిస్తాం, పార్టీకి కూడా పంపిస్తాం. మనం ఎంతమందికి లబ్ధి పొందినారు వాళ్ళ డీటెయిల్స్తో సహా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మనం పంపిణీ చేసినట్టు ఎక్కడ ₹1 అవినీతి తావు లేదు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో అందిస్తారని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఆడారి రవిబాబు తెలిపారు. శ్రీకాకుళంలో డీఈఓ మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి 535 మంది కొత్త ఉపాధ్యాయులు ఎంపికయ్యారని, వీరంతా ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా నుంచి 30 ఆర్టీసీ బస్సుల ద్వారా అమరావతి తీసుకుని వెళతామని చెప్పారు. ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు అదనంగా మరో ఎస్కాట్ ను తీసుకుని రావచ్చని అన్నారు. 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం డిఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించి సకాలంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం పట్ల ఎంపికైన అభ్యర్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని జోగినాయుడు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సీ 2020 ద్వారా ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవటం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి
సర్టిఫికేట్ స్కూల్ని కూడా జరిగింది. మన శ్రీకాకుళం జిల్లా నుండి 535 మంది ఉపాధ్యాయ నియామకానికి ఎంపిక కాబడి ఉన్నారు. వీరందరికీ కూడా 19వ తారీఖు నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. దీని నిమిత్తం 18వ తారీఖు నాడు జిల్లా నుండి వీళ్ళందరినీ కూడా ఆర్టీసీ బస్సు ద్వారా విజయవాడకి తీసుకురావడం, విజయవాడలో స్టేట్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే 18వ తారీఖు నాడు మన విశాఖ జిల్లా, మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేస్తే 8 గంటలకు మనకి జిల్లా నుండి బస్సులు బయలుదేరితే సాయంత్రం 6-7 గంటల మధ్యలో విజయవాడ చేరడం, అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసిన అకామిడేషన్ ఉండడం. అదేవిధంగా 19వ తారీఖు నాడు 3 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కానీ 12 గంటల నుండి వెన్యూస్ దగ్గర నుండి మీటింగ్ హాల్ దగ్గరికి ఏర్పాటు చేయబడిన బస్సు ద్వారా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. 19వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా ఉత్తర్వులు జారీ తీసుకున్న తర్వాత తిరిగి అదే బస్సులో మళ్ళా శ్రీకాకుళం సేఫ్టీగా తీసుకురావడానికి తగు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు వారితో పాటు ఒక కంపెనీగా ఎవరో ఒకరిని వాళ్ళకి తోడుగా కూడా తీసుకురావచ్చు. వారికి కూడా అన్ని రకాలుగా కూడా మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న బాధ్యత విద్యాశాఖగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు, సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో సెలెక్ట్ కాబడిన ఉపాధ్యాయులు ఎవరు కూడా ఎటువంటి అపోహలకు కానీ ఇంకో దానికి కూడా ఆలోచన లేకుండా మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళి అంతే జాగ్రత్తగా తీసుకొని వచ్చే బాధ్యత మేము విద్యాశాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా 18వ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు రావడంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలోని సబ్ రిజిస్ట్రార్ కాలనీ సమీపంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం కూటమి నేతలతో కలిసి మొక్కలు నాటారు. ఏం కనపడలేదు మేడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి పెద్దపీట వేస్తున్నాయని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలిపారు. తిరుపతి నగరంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోకపోవడం అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పిల్లలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 3-4 లక్షల పైన పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ కానీ స్క్రీనింగ్ చేస్తాం. పీడీ గారు చెప్పినట్టుగా, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా ఒక నారీ రోల్ ఏముంటుంది ఫ్యామిలీలో, అది ఎందుకు స్వస్థ ఉండాలి అది ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తల్లి, అక్క, చెల్లి ఆరోగ్యం బాగానే ఉంటుంది, అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ అయితే సశక్తిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ క్యాంప్స్ ద్వారా తిరుపతి జిల్లాలో ఏదో అయితే మనం ట్రీట్మెంట్ చేస్తాం, స్క్రీనింగ్ చేస్తాం, నేను అందరికీ ఆహ్వానం ఇస్తున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ అందరూ డిపార్ట్మెంట్స్ ఒక కన్వర్జెన్స్ మోడ్ లో వెళ్ళాలి, కన్వర్జెన్స్ మోడ్ లో చేయాలి. ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని వ్యాధులు అయితే తెలియలేనివి కూడా ఉంటాయి, అది స్క్రీన్ చేసి ముందుగానే మనం గుర్తించుకుంటే అది మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో అగైన్ ఇంకొకసారి అందరూ సిటిజన్స్ తో, మన స్టాఫ్ తో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా మంచి ఆపర్చునిటీ ప్రభుత్వం ద్వారా, గౌరవ సీఎం గారి ద్వారా. ఇది ఖచ్చితంగా మనం ఇంటింటికి తీసుకువెళ్ళాలి మరియు బాగా రిజల్ట్స్ చూపించి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. థ్యాంక్ యూ.
చిత్తూరులో సేవా పక్వాడా కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛ భారత్ నిర్వహించి ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి నాడు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా జిల్లాలో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించామని తెలిపారు. సాధారణంగా రాజకీయ నాయకులు జన్మదినోత్సవాలు కల్పించే హంగు ఆర్భాటాలకు భిన్నంగా శ్రీ నరేంద్ర మోడీ గారు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్దేశం జరిగింది. వారి జన్మదినోత్సవంతోనే సేవా కార్యక్రమాలు ప్రారంభించడం, అదేవిధంగా అందరూ నాయకులు కూడా తమ జన్మదినోత్సవం రోజు ప్రజలకు సేవ చేయాలి కానీ హంగు ఆర్భాటాలు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో చెట్ల పెంపకం అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, పేదలకు అన్నదానం, వస్త్ర పంపిణీ, అదేవిధంగా వికలాంగులకు వినికిడి యంత్రాలు వాటిని పంపిణీ చేయడం కావచ్చు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయొచ్చుగా, ఇలా అనేక రకాల స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా తన జన్మదినాన్ని ప్రజలకు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వారు ఆదేశించిన మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా చిత్తూరు జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నేటి నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సేవోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో వేలాది మంది యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ రక్తదానం చేశారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించబడతాయని తెలిపారు. దేవతలకి ఆచార్యుల వారు మరి వారి జయంతి, మన ప్రీతమ ప్రధాని ప్రపంచంలోనే తనకంటూ ఒక ముద్ర వేసుకొని భారతదేశాన్ని విజయపథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. ఈ జన్మదినం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ దేశంలో సేవాభావంతో, సేవా కార్యక్రమాలతో, సేవా పక్షోత్సవాలతో 15 రోజుల పాటు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కోట్లాది మంది నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాలలో యువకులు, యువతులు, పార్టీ కార్యకర్తలు, మోడీ గారి యొక్క అభిమానులు వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తద్వారా ప్రాణదానం చేస్తున్నటువంటి క్రమంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారి యొక్క చొరవతో, నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉదయం నుంచే పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనేక మంది ఇవాళ రక్తదానం చేయడానికి, రక్తం ఇవ్వడానికి వరుస క్రమంలో రావడాన్ని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా విచారణ జరిపిన అనంతరం నిందితుడికి 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆరోపణలతో ఏసీపీ అధికారులు అంబేద్కర్ ఇంట్లో, బంధువులు, బినామీల నివాసాల్లో తనిఖీలు చేశారు. అక్రమ ఆస్తులు గుర్తించిన తర్వాత ఏడీఈ అంబేద్కర్ ను అరెస్టు చేశారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,11,016 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రి నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 1,68,245 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో 1,57,591 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.